రాష్ట్రంలో త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలన్నీ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను మార్చి నెలలో నిర్వహించుకోవచ్చన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దృశ్య మాధ్యమం ద్వారా ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను నిన్న సమీక్షించారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను మార్చి నెలలో నిర్వహించుకోవచ్చన్నారు. పలువురు అధికారులను ఆర్ఓలుగా, ఏఆర్ఓలుగా, ఈఆర్ఓలుగా, ఏఈఆర్ఓలుగా నియమించామని, ఇంకా ఎవరైనా విధుల్లో చేరుకుంటే వారి వివరాలను తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు హోమ్ ఓటింగ్కు అవకాశం ఉన్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది డేటాను వెంటనే పోర్టల్లో ఫీడ్ చేయాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలైన్స్ టీంలు, వీడియో వ్యూయింగ్ టీంల వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ సౌకర్యం ఉండాలన్నారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ గంజాయి క్యాపిటల్గా మార్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 4.5 ఒక్క డిఎస్సి ఇవ్వని ఆయన ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని, అమ్మ ప్రేమకి ఎలా కండిషన్స్ ఉండవో ఇక్కడి ప్రజలు అంతేనని అన్నారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని, టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ గంజాయి క్యాపిటల్గా మార్చారన్నారు. 4.5 ఒక్క డిఎస్సి ఇవ్వని ఆయన ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 7 డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్? 23,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. దాని తర్వాత 117 జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్. ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి. యువతలో యువగలం మొదలైంది. అందుకే ఇప్పుడు నామాత్రంగా 6,000 పోస్టులు ఇస్తానని ముందలగెళ్తున్నాడు. ప్రజలందరూ ఆలోచించాలా. అన్న విశ్వవిఖ్యాత ఈరోజు ఈ జగన్ ఊరూరు తిరుగుతా నేను పేదవాడిని అంటాడు. ఆయనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తారు. సొంత టీవీ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు. 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు. ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఇంకా తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా. ఈరోజు సొంత చెల్లి షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి. సొంత జగన్ ఇంట్లో ఉన్న చెల్లమ్మలకే భద్రత లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని తెలుగింటి ఆడబడుచులు నేను కోరుతున్నా. ఈ జగన్ ని చూస్తే ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. జగన్ బటన్ నొక్కుతాడంటాడు, కానీ మనకు కంపడేది బులుగు బట్టనే. బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది, అది మనకు కంపడదు తల్లి. ఆ బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణంలో బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా.
కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకులు పెంచి బాధుడే బాధుడు. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం. వైఎస్ఆర్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విష్ణును పార్టీ నగర అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మల్లాది విష్ణు 2019 ఎన్నికల్లో పార్టీ తరపున సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే మహానటుడు మరెవరూ ఉండరని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. తన స్వార్థం కోసం సొంత చెల్లిని, తల్లినే పక్కన పెట్టిన వ్యక్తి జగనని ఎద్దేవా చేశారు. ఏ అభివృద్ధి పనులు చేశారో ఓట్లు అభ్యర్థించడానికి వచ్చే వైఎస్ఆర్సీపీ నాయకులను ఓటర్లు ప్రశ్నించాలని సూచించారు. రాష్ట్రంలో రాబోయేది టీడీపీ జనసేన కూటమియేనని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లిలో దోమలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గంజాయి అక్రమ రవాణాలో స్థానిక మంత్రి ప్రమేయం ఉందని తాను విన్నానని అన్నారు. పోలీసులకు కూడా పట్టుబడినట్టు తెలిసిందని పేర్కొన్నారు. సదరు మంత్రి పేరు పలికితే తన నోరు పాడైపోతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో గంజాయి పట్టుబడినా దాని ఆనవాళ్లు విశాఖ సమీపంలోని ఏజెన్సీ ప్రాంతాలను చూపడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ కంటే మెరుగైన పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అధికారం కట్టబెడితే గంజాయి విక్రయాన్ని రాష్ట్రంలో ఉక్కుపాదంతో తొక్కివేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనిపించకుండా పోయిన మహిళల ఆచూకీ ఇంకా లభించకపోవడం బాధాకరమన్నారు. సంక్షేమ పథకాలు వాటితో పాటు అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని వెల్లడించారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రతి ఒక్క కామన్ విమెన్ ఒకటి ఆలోచించిన వాళ్ళని చాలాసార్లు నేను టీవీలో వాళ్ళ దగ్గర మైకి పెట్టి మీకు ఎవరిని ఎన్నుకోవాలి అని అడుగుతుంటే ఏ ఒక్కళ్ళు కూడా ఇంచుమించు 80% మాట్లాడాలనుకుని కూడా భయపడి మాట్లాడలేకపోతున్నారు. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అంత భయపడి మాట్లాడే అవసరం లేదు. మీరు చాలా ధైర్యంగా ఉండండి. మీ వెనకాల పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైన నాయకుడు ఉన్నాడు. మీ అందరూ వెనకాలండి, భయపడకండి. ఒక్కొక్కడికి పగిలిపోయేంత సమాధానం మనం చెప్దాం, డోంట్ వరీ. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇన్ని దోపిడీలు, లేకపోతే ఇంత భూ కబ్జాలను, లేకపోతే పొల్యూషన్ క్రియేట్ చేయటం, స్టోన్ క్రషర్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు, లేకపోతే ఆయనకి సంబంధించి ఆయన వల్ల ఇట్లా అవుతుంది అంటున్నారు. కానీ మేమందరం తప్పు ఆలోచించాం. మీరు 2019లో ఒక వీడియో సర్క్యులేట్ అయింది, అది మీరు గమనిస్తే ఇప్పటికి దొరకచ్చు కొన్ని చోట్ల, మీరు కావాలంటే తెప్పించుకుని చూడండి. ఆ రోజు ఇతను 1,00,000 కోట్లు తినేసి 7 నెలల పాటు జైల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతి కామన్ మ్యాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అయ్యో ఈ పిల్లవాడు అమాయకుడేమో, ఇతనికి ఏమీ తెలియదేమో, తప్పుగా ఇతని గురించి చేసేయడమని ఒక రకమైన డెల్యూషన్లోని భ్రమకులోని ఇతను మహానుభావులను ఓటేశారు. ఎన్నికలకు పార్టీ సంసిద్ధతను తెలియచేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమం 5 ఏళ్ల అవినీతి, అరాచక, అక్రమ పాలనపై ఆయన మోగించే రణబేరీ కానుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. జగ్గైపేటలోని తన స్వగృహంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఇచ్చాపురం నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం 40 రోజుల పాటు 120 నియోజకవర్గాలలో విస్తృత స్థాయి సమావేశాలతో సాగనుందని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ నందిగామ, జగ్గైపేట నియోజకవర్గాలలో త్వరలోనే శంఖారావం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి కూడా లేనటువంటి కార్యకర్తలు బలం కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ మరి చరిత్రకి ఎక్కింది. రాబోయే మళ్ళీ 40 ఏళ్ల పాటు ఈ పార్టీని పూర్తి స్థాయిలో దాన్ని మరి పటిష్టపరిచి
కార్యకర్తలందరికీ కూడా దగ్గరగా చేరువగా వెళ్ళేటటువంటి ఆ యొక్క పని కూడా ఈ యొక్క పర్యటనలో ఆయన చేయబోతా ఉన్నారు. ప్రతి కార్యకర్తని కూడా ఆయన పలకరించి వారిని దగ్గర చేసుకునేటటువంటి యొక్క కార్యక్రమం కూడా ఉంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ నియోజకవర్గంలో ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా, అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పేటటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం అనేది జరిగింది. అలాగే ఆయన పూర్తిగా ఈ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకి భరోసా ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే ఈనాటి అరాచకాలకి బలైపోతా ఉన్నటువంటి వర్గాల్ని, అలాగనే అనేక సెక్షన్స్ని ఆయన ఓదార్చబోతా ఉన్నారు. ఇంతకు పూర్వం ఆయన పాదయాత్ర మధ్యలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్తో అది పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి ఈ రోజున దాన్ని పూర్తి చేయటానికి పాదయాత్రగా కాకపోయినా ప్రతి నియోజకవర్గాన్ని కూడా టచ్ చేయటం ద్వారా ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని పలకరించటం, వాళ్ళతో మాట్లాడటం, ఆయా వర్గాల్ని భరోసా కల్పించటం అనేటటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. రాష్ట్రాన్ని గంజాయికి చిరునామాగా మార్చిన వైకాపా నాయకులకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకటమహేష్ అన్నారు. వైకాపా అవినీతి పాలనలో పేద మధ్యతరగతి వర్గాలు నిలువు దోపిడీకి గురయ్యాయని ఆయన ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం కావాలని, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించాలని, పశ్చిమంలో టీడీపీ జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాత బస్తీలో జనసేన నాయకులు నిన్న పాదయాత్ర చేశారు. చిరు వ్యాపారులు, దుకాణదారులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరరావు మార్కెట్, ఇందాద్ ఘర్ కాంప్లెక్స్, శివాలయం వీధి, గోల్డ్ మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ను తప్పక నిర్వహిస్తామన్నారు. వైకాపా అవినీతి పాలనలో పేద మధ్యతరగతి వర్గాలు నిలువు దోపిడీకి గురయ్యారని ఆయన ఆరోపించారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం కావాలని, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించాలని, పశ్చిమలో టీడీపీ జనసేన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జనసేన నాయకులు సింగంశెట్టి రాము, గుప్తా, పిల్లశంకర్, తిరుపతి అనుష, రమాదేవి పాల్గొన్నారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించి తీరుతాం. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పేద సామాన్య వర్గాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెయ్యకుండా మోసం చేశారు. రాబోయే జనసేన టీడీపీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించి తీరుతాం. అదేవిధంగా చాలామంది ఇళ్ల పట్టాల పేర్లలో మార్పు లేక, ఇంటి పన్నులు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాంటి వాటికి కూడా తప్పనిసరిగా ఇంటి పట్టాలు మార్పు చేసి వాళ్ళకి ఇంటి పన్ను వచ్చేలాగా ఖచ్చితంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా. పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ ఫార్మసీ కళాశాల పక్కన గల మైదానంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ ఎక్స్పోను టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, నిర్వాహకులు గరిమెళ్ల జానకిరామయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో అలరించాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదని నిర్వాహకులు గరిమెళ్ల జానకిరామయ్య తెలిపారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ ఫార్మసీ కళాశాల పక్కన గల మైదానంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ ఎక్స్పోను టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, నిర్వాహకులు గరిమెళ్ల జానకిరామయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచి ఉపాధి పొందుతున్నారని తెలియజేశారు. చేతి వృత్తులు చేసుకునే వారికి ప్రోత్సహించేందుకు, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు దోహదపడతాయని చెప్పారు. ఇక్కడ రకరకాలు పిల్లలకి, పెద్దలకి అందరికి పనికి వచ్చే దుప్పట్ల దగ్గర నుంచి కూడా శారీస్ దగ్గర నుంచి అన్ని రకాలు ఈ ఓపెన్ గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది. విజయవాడలో మన చుట్టుపక్కల ఏదైతే సిద్ధార్థ కానీ చుట్టుపక్కల ఇంత పెద్ద గ్రౌండ్లో బారుగా
ఇన్ని స్టాల్స్ ఉండటం లోపలికి వచ్చి చూస్తే చాలా స్టాల్స్ ఉన్నాయి. అందరూ కూడా చక్కగా వచ్చి పిల్లలతో వచ్చి పిల్లలకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన బెడ్షీట్స్, అదే రకంగా జైపూర్ దగ్గర నుంచి ఏదైతే ఫర్నిచర్ ఉందో ఆ ఫర్నిచర్ దగ్గర నుంచి చిన్నపిల్లలకు కావాల్సిన ఏదైతే డ్రెస్సులు ఉన్నాయో అవి, నైటీల దగ్గర నుంచి కూడా అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. అది రీజనబుల్ రేట్లో కూడా ఉన్నాయి. మనం ఎక్కడికో వెళ్ళి వేరే రాష్ట్రం వెళ్ళి కొనుక్కొచ్చుకునే బదులు ఇక్కడ మన దగ్గర ఈ ప్రదేశంలోకి మన దగ్గరికి వచ్చి వాళ్ళు స్టాల్స్ పెట్టారు కాబట్టి రీజనబుల్ రేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి అందరూ తప్పకుండా ఈ స్టాల్స్ని పిల్లలతో కలిసి విచ్చేసి ఈ స్టాల్స్లో మనకు నచ్చినవి తప్పకుండా కొనుక్కోవడానికి వీలుగా ఉంది. దాంతోపాటు స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. గృహకి ఏదైతే నిత్యావసరం మనం ఉపయోగించే కిచెన్లో ఉపయోగపడే వస్తువులు కూడా ఉన్నాయి. అనంతరం నిర్వాహకులు గరిమెళ్ల జానకిరామయ్య మాట్లాడుతూ 4 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని, ప్రవేశ రుసుము ఉండదన్నారు. అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయన్నారు. ప్రభుత్వమే ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి చేనేతలను ప్రోత్సహించాలని సూచించారు. క్రాఫ్ట్ ఎక్స్పో కానీ లేపాక్షి కానీ చాలా హైలైట్గా జరుగుద్ది. ఎందుకంటే వీళ్ళు చాలా రీజనబుల్గా ఉంటాయి రేట్స్. ఈ ఖాదీ షర్ట్స్ అవనండి, సాలంపూర్ ఐటమ్ అనండి, కార్పెట్స్ అవనండి, వాళ్ళు ఓన్గా తయారు చేసిన ఐటమ్ మన దగ్గరికి తీసుకొచ్చి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం మామూలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్గా ఇప్పుడు పరిస్థితిగా బడ్జెట్ లేక కొంచెం ఇబ్బందులుగా ఉండటం వలన మేము వాటిని ఆపకుండా వీళ్ళు రోడ్డు పడకుండా మేము ఏదో విధంగా ఆ లాక్కుండా తీసుకెళ్తున్నాము. వాళ్ళు కూడా హ్యాపీ. అంటే మనం క్రాఫ్ట్ బజార్లు పెట్టాం పలానా చోట, జానకిరామ్ గారు మనకు ఏర్పాటు చేశారు. 2024లో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరైనా నారా లోకేష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జనసేన నాయకులు తెలిపారు. ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలి టీడీపీ జనసేన ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో నూతన టీడీపీ కార్యాలయాన్ని గ్రామాధ్యక్షుడు గాదే శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నందం అబద్దయ్య, జనసేన నాయకురాలు తమ్మిశెట్టి జానకి, మండలాధ్యక్షుడు అమరా సుబ్బారావు, జనసేన తాడేపల్లి మండల అధ్యక్షుడు శ్యామల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా చిరు వ్యాపారులకి తోపుడు బళ్లు, టిఫిన్ బళ్లు, తొక్కుడు రిక్షాలు అందించారు. 2024లో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరైనా నారా లోకేష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపిన తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు పేర్కొన్నారు. ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వాన్ని పారద్రోలి టీడీపీ జనసేన ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని శ్యామల నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో, మా మండలంలోని అన్ని గ్రామాల్లో జనసేన టీడీపీ కార్యాలయాలు ఓపెన్ చేసి ఉన్నాయి. ప్రజలకి ఏ సమస్య వచ్చినా ఇక్కడి నుంచి ఈ గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడటానికి ఇది ఎంతో దోహదపడుద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మా అధినాయకులు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకొని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నారో దాంట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అలాగే తాడేపల్లి మండలంలో మేమంతా కలిసి అమరా సుబ్బారావు గారు కానీ, నేను కానీ, అలాగే మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరం కలిసి ఇక్కడ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళని అఖండ మెజారిటీతో గెలిపించుకొని మేము ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామో దాన్ని సంపూర్తిగా ఇక్కడ వైకాపా అభ్యర్థి ఎవరైనప్పటికి కూడా కనీసం డిపాజిట్లు కూడా రాని విధంగా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒకటే చెబుతున్నాం, టీడీపీ జనసేన అధికారంలో ఉంటే ప్రజలకి అభివృద్ధి సంక్షేమం అందించటం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడటం, ప్రజలకు అండగా ఉండటమే రెండు పార్టీల నినాదం. మరి ఈ మంగళగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా టీడీపీ ఆఫీసులు ఆవిష్కరించుకో. జనుపల్లి సీను దళితుడు కనుకే కోడికత్తి సీను అని పిలుస్తున్నారని, అదే సీఎం జగన్ను గొడ్డలి జగన్ అనే ధైర్యం ఎవరికైనా ఉందా అని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ ప్రశ్నించారు. సీను కేసులో ముఖ్యమంత్రి జగన్ సాక్ష్యం చెప్పడానికి అసలు న్యాయస్థానానికే రాకపోవడం దారుణమని అన్నారు. దానిని బట్టి జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో అందరూ తెలుసుకోవాలని సూచించారు. తనకు బెయిల్ వచ్చేందుకు సహకరించిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, సమతా సైనిక్ దళ్ నేత సురేంద్రను శ్రీను తన తల్లితో వచ్చి నిన్న కలిశారు. విజయవాడ మొగల్రాజపురంలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన శ్రీను షుబ్లీకి కృతజ్ఞతలు తెలియజేసి అంబేద్కర్ విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా షుబ్లీ మాట్లాడుతూ శ్రీను కేసులో ముఖ్యమంత్రి జగన్ సాక్ష్యం చెప్పడానికి అసలు న్యాయస్థానికే రాకపోవడం దారుణమని అన్నారు. దానిని బట్టి జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో అందరూ తెలుసుకోవాలని సూచించారు. సమతా సైనిక్ దళ్ సహకారంతో ప్రణాళికా ప్రకారం బెయిల్ కోసం ప్రయత్నించడంతో ఎట్టకేలకు వచ్చిందని షుబ్లీ వెల్లడించారు.
దళిత ముస్లింల ఐక్యతకు శ్రీను పునాదిగా మారినట్లు పేర్కొన్నారు. వైకాపా నేత అనంతబాబు వల్ల సుబ్రహ్మణ్యం చనిపోగా అతని తల్లిదండ్రులు ప్రస్తుతం న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారికి న్యాయం జరిగేలా తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. ఇక నుంచి దళితులు, మైనార్టీల సమస్యల పరిష్కారానికి తాము పోరాడతామని స్పష్టం చేశారు. సమతా సైనిక్ దళ నేత సురేంద్ర మాట్లాడుతూ, శ్రీను తల్లి పరిస్థితి చూసి అందరూ చలించిపోయారని, తాను క్రైస్తవుడని చెప్పుకునే జగన్ మాత్రం రాయిలా వ్యవహరించారని మండిపడ్డారు. పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధమని చెప్పే జగన్కు శ్రీను కుటుంబ సభ్యుల పరిస్థితి కనిపించలేదా? వారు పేదలు కాదా అని సురేంద్ర ప్రశ్నించారు. శ్రీను కుటుంబానికి తాము అండగా ఉంటామని, అతనికేమైనా జరిగితే జగన్దే బాధ్యత అని హెచ్చరించారు. ఆ తల్లి ఎక్కడికి వెళ్ళినా కానీ నా కొడుక్కి ఇంత అన్యాయం జరిగిందని పాపం ఎంతగా రోధించిందంటే అందరి మనసులు కరిగిపోయినాయి. గవర్నర్ కానివ్వండి, ఆల్ పార్టీ ఎంపీస్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా అరే ఆ తల్లి బాధ చూడండి ఎంత వర్ణాతీతంగా ఉందని చెప్పేసి అందరూ బాధపడ్డారు. కానీ ఎంతమంది బాధపడ్డా ఏం బాధపడ్డా కానీ నేను క్రిస్టియన్ని, నేను అందరితో మంచిగా ఉంటానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు మరి క్రిస్టియన్ ఏదైతే ఫాలో అవుతారో, బైబుల్ ఏదైతే చెప్తుందో క్షమించటము, దయాగుణము, ప్రేమ అనేది అవి ఏమీ లేవు. కరుడు కట్టిన ఒక రాయిలాగా, ఒక రాక్షసిలాగా, ఒక నియంతలాగా అసలు ఆయన మనసు అనేది కరగలేదు. అరే ఈ కుర్రోడు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడే, కనీసం వెళ్ళి కోర్టుకెళ్ళి కనిపిద్దామనే ఒక మానవతావాదం లేని ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి. లోపల మగ్గిపోతున్నటువంటి ఈ అంశాన్ని అలా సడన్గా దీన్ని బయటికి తీసుకొచ్చి ఒక ప్రణాళికాబద్ధంగా గవర్నర్ గారిని కలవటం, దాని తర్వాత వీళ్ళ తల్లిగారు దాదాపు 7-10 వయసులో కూడాను ఆమరణ నిరాహార దీక్ష చేయడం, దాని తర్వాత ఒక ప్రణాళిక అనేది తీసుకొని గవర్నర్ గారిని కలిసి దాని తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను ఢిల్లీకి చేరుకుని చేయడం, దాని తర్వాత ఢిల్లీలో దీక్షకని చెప్పి మన ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్కి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ సీనుకి బెయిల్ అనేది రావడం, దీని అన్నిటితో పాటు సమతా సైనిక్ దళకి చెందినటువంటి ఎవరైతే మన లీగల్ టీం ఉందో, అదేవిధంగా మైనార్టీ హక్కుల పరిరక్షణకు చెందినటువంటి లీగల్ టీంకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి సలీం గారు. సమాజంపై అవగాహన పెరగాలంటే ప్రతి విద్యార్థి పత్రికల్లో సంపాదకీయం చదవడం అలవాటు చేసుకోవాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బ్రహ్మయ్య అండ్ కంపెనీ భాగస్వామి బ్రహ్మయ్య కుమారుడు పర్వతనేని సంతోష్ కుమార్ చెప్పారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు పత్రికల్లో ప్రచురితమయ్యే సంపాదకీయం చదివితే సామాజిక, వైజ్ఞానిక, ఆర్థిక, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవచ్చని తెలిపారు. మొగల్రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ డిగ్రీ జూనియర్ కళాశాల 49వ వార్షికోత్సవాన్ని నిన్న రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పర్వతనేని సంతోష్ కుమార్ మాట్లాడుతూ, చదువుతో పాటు సామాజిక, వైజ్ఞానిక, ఆర్థిక, సామాజిక అంశాలపై పట్టు పెంచుకోవాలన్నారు. పత్రికల్లో సంపాదకీయం చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కళాశాల పూర్వ విద్యార్థి, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, కళాశాల జీవితంలో ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, సమయపాలన, ప్రణాళికాబద్ధమైన చదువు, కృషి అలవర్చుకుంటే మంచి ఉన్నత స్థానానికి చేరుకోవడం సులభమవుతుందన్నారు. ఇంటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ చుండి వెంకటేశ్వర్లు, డాక్టర్ మేకా రమేష్ వార్షిక నివేదిక చదివి వినిపించారు. సిద్ధార్థ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ మల్లేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు విద్యా, ఆటలు, సాంస్కృతిక అంశాల్లో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందించారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ రాజేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మనోరంజని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో పోలీసులు దాడులు నిర్వహించారు. మామిడి తోటలో అర్ధరాత్రి కోడిపందాలు జోరుగా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరులో పోలీసులు మెరుపుదాడి చేశారు. 40 మందిని అరెస్ట్ చేసి 50 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు, ద్విచక్ర వాహనాలు, 5 కార్లు స్వాధీనం చేసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు.